నేను కాళ్ళ మీద ఇట్లా కూర్చున్నా. ఇండియాలో షిట్కి వెళ్తారు అలా కూర్చుని. కానీ నాకు నిద్ర వస్తున్నాయి. కొంచెం కడుపు నిండా తిన్నా. నా శ్వాసతో నిండిన బలూన్స్ ఇప్పుడు ముడట్లేస్తారే. ఈ పుల్ల ఏంటో, ఈ పుల్లలో పెట్టడమే, ఈ పుల్ల ఇందులో పెట్టడం ఏంటో. నేను ఒక్కదాన్నే నా బర్త్డేని ఎలా ఎంజాయ్ చేస్తా అన్నది ఐ షో యూ ఇన్ దిస్ వీడియో. ఓకే, సో లేచిన పక్క మట్టేసుకున్నా, అర్థం కాలేదు, బెడ్ ఫోల్డ్ చేసుకున్నా, ఫోల్డ్ చేసేసిన అండ్ అంతే. సో ఈరోజు పెద్ద ప్లాన్స్ ఏం లేవు అసలు. అంటే జనరల్గా అందరికీ ఏమేమో ప్లాన్స్ ఉంటాయి, ఏం ప్లాన్స్ లేవు నాకు. సో విల్ జస్ట్ సీ గో విత్ ద ఫ్లో, ఏం చేద్దామో చూద్దాం. అండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్, నేను చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకోలేదు బర్త్డే. ఐ నెవర్ సెలబ్రేటెడ్ ఒక్కసారి కూడా నా బర్త్డే. అంటే ఫ్రెండ్స్ కేక్ తెస్తారు, కట్ చేస్తా, కానీ దట్స్ నాట్ ఏ సెలబ్రేషన్. అంటే నేను వాట్ ఐ మీన్ టు సే అంటే నేను పార్టీ త్రో చేసింది ఎప్పుడు లేదు, నేను దావత్ ఇచ్చింది ఎప్పుడు లేదు. ఎందుకంటే చిన్నప్పుడు నాకు డబ్బులు ఉండకపోతున్నాయి, కానీ ఇంకా అదే అలవాటు అయిపోయింది నాకు. సో ఐ డోంట్ త్రో ఏ పార్టీ, నేను అలవాట్లేదు. లైక్ యాజ్ యూ ఆల్ నో, చాలా పెద్ద ఎక్స్ట్రోవర్ట్ని నేను. అంటే ఐ లైక్ టు గో అవుట్, ఐ లైక్ టు హ్యాంగ్ అవుట్, ఐ లైక్ పీపుల్ అండ్ ఆల్. కానీ నన్ను ఒక్కదాన్ని వదిలేస్తే ఉంటా, ఎన్ని గుడి అంటుంది, కడుపులో ఆకలి వేస్తున్నట్టు. పెడతా, తిండి పెడతా, బ్రష్ వేసుకొని తిండి పెడతా. ఎస్, నేను ఇంకా బ్రష్ కూడా వేసుకోలేదు, ఇప్పుడే లేచి పక్కే మర్తేసిన అని చెప్పిన. ఏం చెప్తున్నా, నన్ను ఒక్కదాంట్లో వదిలేస్తే హ్యాపీగా ఉంటా ఎన్ని రోజులైనా. లైక్ దట్స్ ద బెస్ట్. నేను ఎంత ఎక్స్ట్రోవర్ట్నో అంత స్పేస్ కోరుకుంటాను నేను. ఐ లైక్ టు బి అలోన్. సో యా, ఈరోజు బయటకు వెళ్తా. కేక్ నేను నైటే తెచ్చుకున్నాను నేను కేక్, కానీ 12కి కట్ చేయలేదు, ఎందుకంటే నిద్ర వచ్చింది. 11కి పండుకున్నాను నేను. సో 12కి కేక్ కట్ చేయలేదు. కేక్ ఉంది ఫ్రిడ్జ్లో, బట్ ఐ వాంట్ గో అవుట్ అండ్ గెట్ సమ్ డెకోర్ ఆల్సో నా కోసం. అండ్ మీకు కనిపిస్తుంది కదా, దిస్ గోడ ఈజ్ ఆల్రెడీ డెకోర్. అంటే లీవ్స్ ఉంటాయి ఈ గోడకు మొత్తం. ఐ లైక్ దిస్ ప్లేస్ వెరీ మచ్. సో ఇక్కడే కొంచెం చిన్న డెకోర్, ఏదో ఒక 1-2 ఐటమ్స్ అట్లా పెట్టేస్తా, వెళ్ళి కొనుక్కుంటా, వెళ్ళి తెచ్చుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ మనం బ్రష్ చేసుకుందాం, సరేనా? నేను బ్రష్ చేసుకుంటా ఫస్ట్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ యూజువల్లీ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్. నాకేం పెద్ద ప్లాన్స్ లేవు, కానీ వన్ థింగ్ ఐ మేక్ షూర్ ఆన్ మై ఎవ్రీ బర్త్డే ఇస్ ఐల్ బీ హ్యాపీ. అంతే, ఏదో ఒకటి చేయాలా, కానీ నేను హ్యాపీగా ఉండాలి ఆ రోజు. బికాస్ ఇట్స్ మై డే బ్రో, ఇట్స్ మై ఫకింగ్ డే. ఐ హ్యావ్ టు బీ హ్యాపీ, నో? అరే, నా బర్త్డే నేనే సెలబ్రేట్ చేసుకొని, నేనే ఎంజాయ్ చేయకుండా, నేనే హ్యాపీగా లేకపోతే ఇంకా ఎవడేం చేసినా మనం హ్యాపీగా ఉన్నాం. సో నీ బర్త్డేకి నువ్వే సెలబ్రేట్ చేసుకోవాలి, నువ్వే ఎంజాయ్ చేసుకోవాలి, నీకు నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. సో ఐ బ్రష్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు నెత్తికి ఆయిల్ పెట్టుకుంటా, ఎందుకంటే తల స్నానం చేయాలి. అండ్ ఎందుకంటే నేను ఆయిల్ పెట్టుకోకుండా సచ్చిన తల స్నానం చేయను. అది ఏదేమైనా సరే ఖచ్చితంగా ఆయిల్ పెట్టుకుని షాంపూ పెడతాను నెత్తికి, లేకపోతే హెయిర్ పాడైపోతుంది అన్న. సో మీరు కూడా ఆయిల్ పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు షాంపూ పెట్టకండి, ఎస్పెషల్లీ అబ్బాయిలు. అసలు వినరే, నెత్తికి ఆయిల్ పెట్టుకోండి అంటే 2 నిమిషాల పని. మేము ఇంత పెద్ద జుట్టు ఉంది, మేమే పెట్టుకుంటాము, మీకు ఇంతే 2 నిమిషాలు టిటి అయిపోతుంది. దానికి కూడా బద్దకాలు, మళ్ళీ హెయిర్ ఫాల్ అవుతుంది, బట్టతలు వస్తుందని ఎడుతారు. అది కాదు ఈ వీడియో కాన్సెప్ట్. నా బర్త్డే ఈరోజు. ఓకే, సో నేను కాళ్ళ మీద ఇట్లా కూర్చున్నా. ఇండియాలో షిట్కి వెళ్తారు అలా కూర్చుని, అట్లా కూర్చున్నాయి, కాళ్ళు వస్తున్నాయి. సో ఏం చెప్తున్నా నేను, బ్రష్ చేసుకున్నా, నెత్తికి ఆయిల్ పెట్టుకున్నాక మనకు బయటికి వెళ్ళే పని ఉంది. అండ్ ఐ వాంటెడ్ టు టెల్ సంథింగ్. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్లీజ్ డోంట్ లుక్ ఇట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ అరే ఏం ఒక్కతే సెలబ్రేట్ చేసుకుంటుంది బర్త్డే అన్న సాడ్ పాయింట్లో చూడకండి. లుక్ ఇట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఫ్రీడమ్. దాట్స్ వాట్ ఐఎమ్ ఫకింగ్ ట్రైంగ్ టు కన్వే. అర్థమైందా? లైక్ ఎవరు అవసరం లేదు, వీఆర్ గ్రోయింగ్ అప్. నేను ఇప్పటికీ ఎవరో చేయాలా, ఏమో చేయాలా, ఏందో మైండ్ సెట్. మారండి రా బాబు, మారండి. నెత్తికి ఆయిల్ పెట్టేసుకున్నా, మరి జిడ్డు కనిపించకుండా టోపీ పెట్టుకున్నా. ఐ డి నాట్ ఈవెన్ వాష్ మై ఫేస్, తెలుసా? చాలా ఎట్లా మాస్క్ పెట్టుకుంటాం కదా. సో వెళ్తా, ఐ గో అండ్ బై సమ్ డెకార్ అనమాట. 2 బుగ్గలు, ఒక హ్యాపీ బర్త్డే అని ఒక హ్యాంగింగ్, చాలు నాకు, అంతే. I just want them. Yes, let's go.
ఫస్ట్ ఒక షాప్కి వెళ్తున్నాను, ఒక షాప్కి ఫస్ట్. అక్కడ ఉండకపోతే దిస్ ఇస్ క్లోజ్ టు అవర్ హౌస్ అనమాట. ఇక్కడ దొరకకపోతే నెక్స్ట్ ఇంకొంచెం డిస్టెన్స్లో ఉంది, అక్కడికి వెళ్తాను. నాకు కావాల్సినవి కూడా ఏం లేదు, నాకు కావాల్సినవి రెండే రెండు, అవి కూడా దొరకకపోతే ఇట్లారా మీరు. దిస్ ఈజ్ లైక్ అ మినీ డిమార్ట్. లేనట్టునే ఇక్కడ ఏం అసలు దర్దాపులలో కూడా ఏం కనిపించట్లేదు. పార్టీ స్టఫ్ నాకు ఎవరినైనా అడుగుదామా? లెట్స్ ట్రై ఆస్కింగ్ సమ్మన్. ఎంత సైలెంట్ ఉంది తెలుసా ఇక్కడ, మాట్లాడనికే అటు ఇటు అనిపిస్తుంది నాకు. ఇంత సైలెంట్ ఎట్లా బతుకుతారా మనుషులు మీరు? పార్టీ స్టఫ్ మ్యాన్. యా దెర్ ఇస్ సమ్మన్. ఐల్ ఆస్క్ యూ. హాయ్, do you know where you have party stuff? Party stuff? Party stuff in the sense? Birthday stickers or something? No, we don't see that. Thank you. సో ఇక్కడ లేవంట. సో విల్ గో టు ది నెక్స్ట్ షాప్. దట్స్ ఓకే. మా వాక్ అవుతుంది, మంచి వాక్ అవుతుంది అని అనుకోవాలి, తప్పదు. కానీ ఎండనే గలీజ్గా కొడుతుంది. థ్యాంక్ గాడ్ నేను టోపీ పెట్టుకున్నాను. నేను ఆయిల్ పెట్టుకొని ఉండకపోతే టోపీ పెట్టుకునేదాన్ని కాదేమో. అండ్ దాట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ బిగ్ మిస్టేక్. సిగ్నల్ పడ్డది అయినా వెళ్తున్నారు. ఏంటో మీరు ఇర్రెస్పాన్సిబుల్ కిడ్స్. సో నేను కూడా ఇర్రెస్పాన్సిబుల్, నేను కూడా వెళ్తున్నాను. ఇది ఒక్కటి దొరికింది. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఇస్ ద రైట్ వన్ ఆర్ నాట్. ఎవరు నన్ను అడుగుదాము. ఇదే అంట అది అడిగిన. సో ఐల్ టేక్ దిస్ వన్. అండ్ ఏది బెటర్ అంటారు? ఐ థింక్ ఐల్ టేక్ దిస్. నాకు కలర్స్ అంటే ఇష్టం. సో షాపింగ్ అయింది. నాకు బట్టలు చూస్తే ప్రాణం ఆగదుగా. సో అట్లానే బట్టలు కూడా తీసుకున్నాం. ఫుల్ డిస్టర్బెన్స్ వస్తుందేమో, ఫుల్ ట్రాఫిక్ బయట ఉన్నా కదా. ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిపోయి మంచిగా స్నానం చేసి ఫస్ట్ ఆకలి వేస్తుంది. దారిలో ఒక సాలెడ్ ఏమైనా తీసుకుందామని అనుకున్నాం. అన్నీ తీసుకుంటూ అయిపోవు. అంటే నేను వెళ్ళిన మాల్ అనమాట. అన్నీ తీసుకుంటూ అయిపోవు. పర్లేదు, దారిలో వచ్చే షాపులు ఉన్నాయి, ఎక్కడో ఒక దగ్గర ఆగుదాం. Hi, can I just have 2 quesadillas? Sorry? Quesadillas? Just 2. Yeah. సో మనం స్నానం చేసి వచ్చి డెకరేషన్ చేసుకోవాలి. 2 బుగ్గలు అంతే కానీ అది కూడా చేసుకోవాలి కదబ్బా. సో ఓకే, లెట్స్ గో హ్యావ్ బాత్, కమ్ బ్యాక్ అండ్ సమ్ డెకరేషన్. కన్నా నిద్ర వస్తుంది, మంచి కడుపు నిండా తిన్నా. అయిపోయింది, స్నానం చేసేసిన, కూర్చున్నాను, మంచి నిద్ర వస్తుంది నాకు. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే డెకరేషన్ చేసుకున్నాం, సరేనా? అది కూడా చూపిస్తాను. ఆల్సో నేను నెయిల్స్ బాగున్నాయి, చిన్న నెయిల్స్ వేయించుకున్నాయి ఈసారి. నేను నాకు ఇంకొంచెం లైట్ కలర్ కావాలి ఉండగా నాకు డార్క్ వేసింది. ఇంకా పోంటి happens, mistakes happen. I think I look so funny ఎందుకంటే నాకు రాదు బలూన్స్ అక్క ఊరికి. ఆ ఇన్స్ట్రక్షన్స్లో ఉంది ఇట్లా చేతుల మీద రబ్ చేయాలంట. ఊదే ఉంది क्या मैसेज చూసారు? నా శ్వాసతో నిండిన బలూన్స్. ఈ సైజ్ చాలా ఇంకా పెద్దగా అయితాయా? మళ్ళీ పగిలిపోతాయేమో కొంచెం పెద్దగా అయితే. సరిపోతుంది అత్యాశ ఎందుకు కదా. ఇప్పుడు నువ్వు ఎట్లా ఇస్తారే? ఎస్,
One is done. Nice. I think I did a good job. Not bad. My mom ఊరికే అంటుంటుంది I'm a very quick learner అని. See, I'm a very quick learner. నాకు జాబ్లు ఇచ్చి ఇంటర్వ్యూలో చూడాలి వీడియో. She's a quick learner అని అర్థమవుతుంది. అది అయిపోయింది. ఇప్పుడు వీటి సంగతి చూద్దాం. వేయింగో బ్రో పుల్లేదు బ్రో. పుల్లా పుల్లా. ఇది ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? కేర్ఫుల్లీ ఇన్సర్ట్ ద ఇన్ఫెక్షన్ స్ట్రా ఇంటూ ద బలూన్ ఓపెనింగ్. ఓకే. Blow into the straw until the balloon is fully inflated. Remove the straw, the balloon will seal itself అంట. అవ్వకపోవాలి కొడతా నేను. ఇక్కడ నేను ఇన్సర్ట్ చేసేది ఇక్కడేమో. ఇది ఎట్లా తీస్తారు? చాలా కష్టపడ్డా దొరికింది. ఇందులో ఇన్సర్ట్ చేయాలంట. there is some stupid thing here. అందులో ఇన్సర్ట్ చేయాలంట. గాలి పోతుందా ఇందులోకి? అమ్మా అయ్యో తలకాయ తొక్కొచ్చుగా ఉంటాయి. ఓకే. నైస్ అయిపోయింది అంతే. we did one and then let's do the other two. ఈ మూడు ఈ పుల్ల ఏంటో, ఈ పుల్లలో పెట్టడమే, ఈ పుల్ల ఇందులో పెట్టడం ఏంటో. ఎస్ we did it. ఈ రెండు చాలా రెండు మరి ఇంకోటి చేయనొద్దాం. ఇంకోటి అవసరం పడితే చేస్తలే. బలూన్స్ అయిపోయింది. ఇది ఏందో అక్కడికి ఒక్కటే ఉంది. వాడిని అడిగిన నేను ఇస్ దిస్ ద వన్ దట్ ఐ వాంటెడ్ అని. అంటే అట్లా అడగలేదు, గోడకేసేది ఇదేనా అని అడిగిన. కావచ్చు అన్నాడు. నాకు ఇది ఆప్షన్ లేవాడు అని చెప్పేసి ఏదో ఒకటి తెచ్చేసుకున్నాను. అయ్యా సో ఇది అదే కానీ ఇందులో దేర్ ఆర్ టూ. అంటే ఇట్స్ లైక్ దిస్. That's okay. That's okay. That's okay. Thank God వాడు రెండు ఇచ్చిండు. అంటే దేర్ ఆర్ టూ హ్యాపీ బర్త్డేస్. హ్యాపీ బర్త్డే అని. సో ఇక్కడ చినిగిపోయింది నేను. సో ఐ విల్ యూజ్ దిస్ పార్ట్. దట్స్ ఓకే. ఏం కాదు, హ్యాపెన్స్. అవుతుంటుంది. దిష్టిపోయింది అనుకుందాం ఆ చిన్నతో. ఎస్ నైస్. నేను ఇవన్నీ బలూన్స్ ఇవన్నీ ఇప్పుడే గోడకు పెట్టాలనుకోవట్లేదు. ఎందుకంటే నేను డ్రెస్ అప్ అయ్యి మేకప్ వేసుకుని డ్రెస్ అప్ అయ్యేసరికి మళ్ళీ ఊడిపోతే మళ్ళీ కూడా పెడతాడు బాబు. బద్దకిష్టులా ఐడియాలు ఇట్లానే ఉంటాయి. సో అందుకే రెడీ అయ్యాకనే బలూన్స్ పెట్టుకుంటాను. అంటే దే రెడీ నో జస్ట్ పెట్టడమే మిగిలింది. సో నా ఐల్ గో, ఐ పుట్ మై మేకప్ అండ్ బి బ్యాక్. బాగుందా నా డ్రెస్? సో దాట్స్ మై బర్త్డే డ్రెస్. ఇది యాక్చువల్లీ లైట్ పింక్. అట్లా ఎట్లా అనిపిస్తుంది నాకు తెలియదు. అండ్ ఆల్సో పుట్ ఆన్ మేకప్ ఆల్సో. క్యూట్ కదా. ఐ డోంట్ లైక్ మై హెయిర్ టుడే. ఏమో ఇట్టలేదు అన్నమాట. దట్స్ ఓకే. ఐ స్టిల్ లుక్ ప్రెటీ. బాగా ఇదైతే డ్రెస్ యాక్చువల్లీ మై మేకప్ దగ్గరికి ఏమో ట్రై చేసిన. బాగానే ఉన్నా. ఎందుకు కెమెరాలో అట్లా అనిపిస్తున్నా? రియల్గా అయితే బాగున్నా. దట్స్ ఫర్ షూర్. సో నౌ సిన్స్ వీఆర్ రెడీ, మేకప్ వేసుకొని బట్టలు వేసుకున్నాక బెలూన్స్ పెట్టుకుందాం అనుకున్నాం కదా. బెలూన్స్ పెట్టేసుకున్నాం. సో దాట్స్ మై డెకరేషన్. 2 బుగ్గలు పెట్టుకున్నా, హ్యాపీ బర్త్డే పెట్టుకున్నా. అవి నా బొమ్మలు. కింద బెడ్షీట్ వేసుకున్నా. వైన్ బాటిల్ విత్ ఏ వైట్ రోజ్ అండ్ పింక్ రోజ్. తర్వాత కేక్, ఆ కేక్ మీద క్యాండిల్.
నాకు స్మోకింగ్ అలవాటు లేదు, మా ఇంట్లో లైటర్ లేదు, అందుకే ఈ లైటర్. ఓ మై గాడ్, టైం పడుతుంది. చేతులు డ్రై ఉండాలంట. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. ఐ థింక్ నేను దీంతో అయితే అంటించేస్తాను. నేను చదివింది ఎలక్ట్రికల్ మళ్ళీ పేరుకి. 120 భయం, మ్యాథ్స్ అంటే భయం. ఓకే, I'll make a wish before I blow my candles. Yes, I'm blowing my candles. దిస్ ఈజ్ మా ఇంట్లో కూరగాయల కట్టాలు ఒకటే ఉంది, ఇంకా దీంట్లో కట్ చేస్తా, ఈస్ పడేస్తా. హ్యాపీ బర్త్డే టు మై బెస్ట్ ఫ్రెండ్. బాగుంది, రోజుకి కొంచెం తింటా, 15 రోజులు తింటా ఫ్రిడ్జ్లో పెట్టుకుని. వెరీ గుడ్, సక్సెస్ఫుల్గా బర్త్డే అయిపోయింది అండ్ ఐఎమ్ సూపర్ డూపర్ హ్యాపీ. మేబీ నౌ ఐల్ గో అవుట్ అండ్ హ్యావ్ సమ్ డిన్నర్ అండ్ సమ్ ఫుడ్ అండ్ దెన్ ఐల్ కమ్ హోమ్ అండ్ స్లీప్. సో అదనమాట, అయిపోయింది నా బర్త్డే. డ్రెస్ చేంజ్ చేసుకున్నా, ఇంకా ఒక్కటి మా మమ్మీకి కాల్ చేసి మాట్లాడితే అయిపోతుంది. సో దట్ వాస్ మై బర్త్డే. తీసేసిన అదే అలా సెటప్ అంతా తీసేసి పక్క వేసుకున్నా. ఎస్, నేను కిందే పడుకుంటా, నాకు కిందే పడుకోవడం ఇష్టం. నాకు బెడ్రూమ్ ఉంది, బెడ్రూమ్లో బెడ్ కూడా ఉంది, కానీ నాకు ఇదే ఇష్టం. సో అంతే. సో దాట్ వాస్ మై బర్త్డే. ఏం లేదు, చెప్పడానికి ఏం లేదు. సో ఐ థాట్ ఐ జస్ట్ సే దాట్. చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు, నా బర్త్డేకి వాళ్ళు విష్ చేయలేదు, వీళ్ళు విష్ చేయలేదు అని చెప్పేసి. జెన్యున్గా మాట్లాడుకుందాం. నువ్వు ఎంతమంది బర్త్డేలు మర్చిపో కదా కదా, వాళ్ళు ఎందుకంత ఓవర్ యాక్షన్. నీకు ఎవరిది గుర్తుండదు, అట్లే అందరికీ నీకు గుర్తుండాలని రూల్ ఏం లేదు. సో పిచ్చ లైటర్, జస్ట్ బీ హ్యాపీ అంతే. ఒక్కరున్నా కూడా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేయండి, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. అండ్ నథింగ్ మచ్ టు సే, జస్ట్ ఎంజాయ్. ఎవరి కోసం వెయిట్ చేయొద్దు, జస్ట్ మేక్ యువర్ డే స్పెషల్ అంతే. బీ యువర్ ఓన్ బెస్ట్ ఫ్రెండ్, లవ్ యువర్ సెల్ఫ్. అరే మనమే దిగకపోతే ఇంకెవడో దిగుతాడని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తుంది అంతే. ఎస్, నేను బొజ్జ నిండా తిన్నా, మంచిగా పడుకుంటున్నా. నైట్ 10 అవుతుంది అండ్ స్లీప్ అండ్ వేకప్ ఇన్ ద మార్నింగ్ టుమారో అండ్ ఇట్స్ న్యూ డే, ఫ్రెష్ డే. సో ఐఎమ్ సో హ్యాపీ అంతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు విష్ చేసిన వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్. నాకు కాల్ చేసి, నేను కాల్స్ అన్ని మిస్ అయిపోయినా ఎందుకంటే నా ఫోన్ ఇప్పుడు సైలెంట్లో ఉంటుంది, బట్ దట్స్ ఓకే, దట్స్ ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ విష్డ్ మీ, హూ మెసేజ్డ్ మీ. అండ్ మెసేజ్ చేయకపోయినా మనసులో అనుకున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అనుకున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ లవ్ యూ ఆల్ సో మచ్. లవ్ యూ సో మచ్. గివ్ మీ హ్యాగ్స్, బర్త్డే హ్యాగ్స్. Bye, see you in the next video. Okay, subscribe చేసుకోండి so that you'll get a notification whenever I upload a video. నేను ఏ వీడియో చేసినా మా అమ్మ చూస్తుంది, సో మా అమ్మ కోసమే వీడియోలు చేస్తాను నేను. అంతే, బాయ్, గుడ్ నైట్.